మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? చంద్రగ్రహణం ఉంది, మనకి నెల చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఈ సెప్టెంబర్ నెల మకర రాశి వాళ్ళకు ద్వితీయంలో చంద్రగ్రహణం జరుగుతుంది. రాహు ద్వితీయంలో, అష్టమంలో కేతువు, మూడవ వెంట శని వక్రం ఉన్నాడు, ఆరవ వెంట గురువు ఉన్నాడు, 7, 8 స్థానాల మీదుగా బుధ శుక్రులు, 8, 9 స్థానాల మీదుగా రవిగ్రహము, 9, 10 స్థానాల మీదుగా కుజగ్రహం సంచారం ఉంది. ఈ రాశి వాళ్లకు కుజుడు బాధకాధిపతి. మకర రాశి వాళ్ళకు ఎవరైనా బాధపట్టే గ్రహం ఏదైనా ఉంటే మొట్టమొదటి కుజుడే. ఆ కుజుడు 10వ ఇంటికి వస్తున్నాడు. 10వ ఇంటికి వచ్చి రాశిని వీక్షిస్తాడు. అంటే బాధ అంటే ఇంక అది సంబంధం ఉండేది, సంబంధం లేనిది ఏదైనా సరే వీళ్ళకి టెన్షన్లు పెరిగేదని అవకాశం ఉంది. కుజుడు రక్తానికి అధిపతి కాబట్టి, ఇది ఈ రాశికి బాధకు అధిపతి కాబట్టి కొన్ని టెన్షన్లు పెరుగుతాయి. అందులో ద్వితీయంలోనే మనోకారకుడు చంద్రుడు, సప్తమాధిపతి రాహుగ్రహ చంద్రగ్రహంలో ఉన్నాడు. అప్పుడు ఏదన్నా ఉంది గ్రహణం ద్వారా ప్రభావం ఎక్కువగా అంటే మకర రాశి వాళ్ళకు కూడా ఉంది. ఆ ప్రభావం ఎక్కువ ఉంది. రాహువు ధనస్థానంలోనే ఉన్నాడు. తృతీయంలో చేసే ప్రయత్నం అనేటువంటి స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. అంటే రాశ్యాధిపతి తృతీయంలో వక్రించేస్తాడు. వీళ్ళ ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ పడవచ్చు, ధనపరంగా నష్టపోవచ్చు. అంటే డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోయేదానికి అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసిన అవకాశం ఉంది. ఎందుకంటే రాహు అంటేనే మోసం, స్కాముల్లో ఇరుక్కోవటానికి అవకాశం ఉంది. రాహు అంటేనే మోసం. ప్రపంచంలో ఏదైనా మోసం ఉంటే రాహువే. ప్రపంచంలో ఏదైనా మాఫియా ఉందంటే ఆల్ మాఫియాస్ రాహువే. ఇక్కడ సప్తమాధిపతి చంద్రుడు మనోకారకుడు గ్రహణంలోకి వచ్చేసాడు. బాధకాధిపతి కుజుడు 10లోకి వచ్చాడు. ఆయన మరి రాశిని చూస్తున్నాడు. ఇప్పుడు మన రాశి ఫలితాలు వినడానికి ఒక్కొక్క రాశికి మనం కఠినంగా చెప్తున్నా, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా కానీ మనం ఉండేది చెప్పాలి. చివరిలో పరిహారం కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం, చేసుకోవచ్చు, మనకేమి ఇబ్బంది లేదు. ఎంత క్లిష్టపరుస్తున్నా మనకు పరిహారం చెప్తున్నామో ఆ పరిహారంతో వీళ్ళు గట్టినైపోవచ్చు. కానీ ఇక్కడ మకర రాశుల యొక్క ప్రత్యేక స్వభావం ఏమంటే వీళ్ళు ఆల్రెడీ నేను చెప్పినంతగా వాళ్ళకి అసలు లెక్క కూడా ఉండదు. అయ్యో ఎన్నో పడిలు వేసాము, ఈయన ఏదో కొత్తగా చెప్తాను అనుకుంటారు. వాళ్ళు లైఫ్తో వాళ్ళు చేసిన ఫైటింగ్ ఎవరు చేయరు. పరిస్థితులతో వాళ్ళు చేసేటువంటి ఫైటింగ్, పోరాటం ఇంకెవరు చేయరు. మకర రాశి అంటేనే విప్లవాలకు, తిరుగుబాట్లకు, ఎదురుదాడికి నిలయం మకర రాశి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కువ మొత్తం దాంట్లో ఉంటారు. ఉద్యమాలు జరగాలంటే మకర రాశి, మకర లగ్నంలో స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళంతా చూసుకోరు, ఆ మకర రాశిలో విదిలేస్తారు అంతే. ఓటర్స్ అంతా మకర రాశి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాలు మొత్తం, కార్మిక సంఘాలు, లేబర్స్, కష్టపడే ప్రతి ఒక్కరూ మకర రాశి. వీళ్ళకు కష్టపడడం అంటే వాళ్ళకి అది ఏదో ఒక పైనాపిల్ జ్యూస్ లాగా, గమ్మున కూర్చునే వాళ్ళకి కాదు. వీళ్ళు ఒళ్ళు దాచుకోరు అంటారు. కష్టపడి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది విప్లవ రాశి అని చెప్పాను. విప్లవాలు కాలాడిస్తే కూర్చునేవి కావు. అవి ప్రాణాలకు లెక్క చేయరు, దేనికి లెక్క చేయరు. విప్లవ గీతం రాయాలంటే కూడా మకర రాశిలో పుట్టాలి. కాబట్టి ఆ రాశికి మనం ఈ విధంగా క్లిష్ట పరిస్థితులు అని చెప్తే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చెక్కల గింతలు పెట్టినట్టు ఉంటుంది అని అడిగితే. కాబట్టి మకర రాశి వాళ్ళకు బాధకాధిపతి వస్తున్నాడు కుజుడు. కుజుడు వచ్చి ఆయన ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా కొంచెం నలుపుతాడు. ద్వితీయంలో చంద్రగ్రహం, తృతీయంలో రాశ్యాధిపతి వక్రం. వీళ్ళకి పడి అలవాటు కాబట్టి వీళ్ళు పెద్దగా చెప్పుకోరు. నాకు ఇంత ఇబ్బంది ఉంది, అంత ఇబ్బంది పెద్దగా చెప్పుకోరు. జనరలే కదా, ఎన్నో చూసామనుకుంటారు. వీళ్ళకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. వీళ్ళ సలహా తీసుకున్న వాళ్ళకి ప్రయోజనం ఎక్కువ, వీళ్ళ పేపర్లు చూసి రాసిన వాళ్ళకి మార్కులు ఎక్కువ. వీళ్ళకన్నా చేతకన్న వాళ్ళని వీళ్ళు గొప్పలు చేసి వదిలేస్తారు. అట్లా మంచి స్పెషల్ రాశి అది మకర రాశి. కాబట్టి దీంట్లో ఈ మకర రాశి వాళ్ళకు సప్తమంలో బుధ శుక్రులు అష్టమంలోకి రావడము అదొక చిన్న మైనస్. అష్టమ స్థానం మంచిది కదా ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ అష్టమంలో రవి భాగ్యంలోకి వస్తున్నాడు, అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా తీసుకుంటే వీళ్ళకు జాగ్రత్తగా ఉన్న సమయం అని చెప్పాలి. పాజిటివ్గా తీసుకుంటే ఏం జరగవచ్చు అంటారు కదా? పాజిటివ్గా తీసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి విల్ పవరే వీళ్ళకి పాజిటివిటీ. ఎనీ టైం వ్యక్తిగతంగా వీళ్ళకున్న సామర్థ్యమే వీళ్ళ యొక్క ఆయుధము.
అది వీళ్ళకి తెలియకుండా వెనుకున్నటువంటి పరిహారము. మకర రాశి వాళ్ళు పరిస్థితులకు ఎదురు తిరిగి నిలబడతారు. ఏమో చూద్దాము, రాని ఎంత వస్తుంది, రాని చూద్దాం, ఏమైపోతుంది, ఎన్ని చూడలేదు అనేటువంటి లక్షణం వీళ్ళ యొక్క బ్లడ్లో ఉంటుంది. మకర రాశి వాళ్ళకు ప్రత్యేకంగా నేను ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర కనుక్కున్న విషయం ఏంటంటే, విన్న విషయము, తెలుసుకున్న విషయం ఏంటంటే, వారాహి అమ్మవారి ఆరాధన చేస్తే వీళ్ళకు ఎనీ టైం మళ్ళీ ఇన్స్టంట్గా పుంజుకుంటారని ఒక మాట ఉంది. మకర రాశి వాళ్ళు వారాహి ఆరాధన అది ఇంకా దశాభుక్తులతో, రాశిఫలాలతో, జాతకంతో కూడా సంబంధం లేదు అని నేను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో నేను ఎక్కువ చూశాను. ఇది ఎలా వారాహమ్మవారి ఆరాధన చేస్తే వీళ్ళ క్లిష్ట పరిస్థితి చించి అడవతలు పడేస్తుంది అమ్మవారు. జాతకము నీకు ఎట్టుంటే నేను అంటుంది అని నేను విన్నాను. కాబట్టి చేసుకోవచ్చు, వారాహి అమ్మవారి ఆరాధన వీళ్ళు చేసుకోవచ్చు. సో శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాల పరిస్థితి తీసుకుంటే వీళ్ళు శుభకార్యాల కారకులైనటువంటి బుధ శుక్రులు రాశి మారి అష్టమంలోకి రావడము, ఈ రాశికి భాగ్యాధిపతి బుధుడు, పంచమాధిపతి, దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి శుక్రుడు, ఇద్దరు సప్తమ అష్టమాల మీద ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ పెట్టుకుంటే కూడా ఏదన్నా కొంచెం రిస్క్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే శుభకార్యాలు చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు హ్యాపీ. దానివల్ల వీళ్ళు కొంచెం ఆర్థికంగా క్రష్ అవుతారు, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ రికవరీ కోసం టైం పట్టిపోతుంది. కాబట్టి శుభకార్యం వచ్చినప్పుడు చేసే తిరాల వీళ్ళకి తెగింపు ఎక్కువ, చేస్తారు. చేసి దాన్ని మళ్ళీ ఫేస్ చేసుకొని వీళ్ళే ప్రిపేర్ అయిపోతారు. సో కొత్త పరిచయాలు ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలంటారు? ధన నష్టం కానీ, పరువు నష్టం కానీ వాళ్ళ వల్ల జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్త పరిచయం అంటేనే రాహు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పాఠమే ఉన్నది, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని. పాఠం పేరే అది. ఒక పక్షి ఉంటుంది, దానికి ఒక పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలకు మేత తెచ్చి పెడతా ఉంటుంది ఆ పక్షి. అక్కడికి ఒక పిల్లి వస్తుంది, వినయాన్ని నటిస్తుంది. అరే ఇది మనం లేనప్పుడు మన పిల్లల్ని చూసుకుంటుంది అని నమ్మి దానికి కూడా మేత పెడతా వస్తుంది, తెచ్చిన మేతలో కొంత. కొద్ది రోజుల తర్వాత ఈ పిల్లలు ఎత్తుకు నా పిల్లలు వెళ్ళిపోతుంది. అరే కొత్తగా వచ్చిన వారు నమ్మిన దానికి మోసమైందని ఆ పాఠం చిన్న ఎలిమెంటరీ స్కూల్ వచ్చింది. అట్లా ఈ రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంత మంచిది కాదు. వీళ్ళు కొత్త పరిచయాలు కానీ, కొత్త స్నేహితులు కానీ వీళ్ళకి మంచిది కానే కాదు ఈ సమయంలో. అందులో రాష్ట్రాధిపతి కూడా బలహీనుడైనాడు. శని వక్రంలో వెనక్కి వస్తున్నాడు, రాహు వైపే వస్తున్నాడు. రాహు ఏం చేస్తాడు, నిప్పు పైన ఉప్పు వేస్తే ఫట్ అని ఎగురుతుంది, అలా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్మకూడదు. స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పడడానికి సరైన సమయం అంటారు? సరైన సమయం కాదు. స్టాక్ మార్కెట్ అంటేనే రాహువు, రియల్ ఎస్టేట్ అంటే కుజుడు. కుజుడు వచ్చి రాశిని చూస్తున్నాడు, బాధ పెడతాడని ఫస్టే చెప్పుకున్నాము. రాహు స్టాక్ మార్కెట్ కాబట్టి ఈ బెట్టింగ్లు, గుర్ర పందాలు, ఇంకా ఏమైతే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ జోదాలు, అంటే 1000 వేస్తే కోటి వస్తుందన్నటువంటి అన్నీ ఇటవన్నీ రాహువే. ఏమారుస్తూ ఉంటాడు. ఇన్స్టెంట్గా నువ్వు కేవలం ఇంతే పెట్టు చాలు, నీకు జాక్పాట్ కొడితే నీకు మొత్తం నీదే. అంటే పోతే కొంతే, వస్తే ఎంతో, ఈ కొంత ఎంతో పుడుస్తుంది. దానికంతా రాహువే కారకుడు. ఆయన ధనస్థానంలో కూర్చున్నాడు. ధనస్థానంలో అంత మంచిది కాదు. సో సెప్టెంబర్ మాసంలో చాలా వరకు విదేశాలకు వెళ్ళి ఈ మాస్టర్స్ చదవాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? సెప్టెంబర్ మాసంలో విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకు వెళితే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు మనం అది కూడా ఆలోచించుకోవాలి, రాష్ట్ర ఫలితాలకు సంబంధం లేకుండా. ఈ మధ్యన ఐర్లాండ్లో ఇండియన్స్ కనిపిస్తే కొడుతున్నారంట. అమెరికాలో ఇండియన్స్ పైన ఆంక్షలు అన్నీ. ఈ ఇండియన్స్ వస్తే అక్కడ ఆ దేశం వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే ఆ వర్క్ వీళ్ళు 5 రూపాయలు ఇస్తే చేస్తున్నారు. ఇక్కడ డబ్బులంతా ఇండియాకి పంపించేస్తున్నారు. వీళ్ళ వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు పోతున్నాయనేసి ఇట్లాంటి పరిస్థితి వాతావరణం తయారైంది విచిత్రంగా. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా అనేది ఇండియానే టార్గెట్ చేసేసింది. కొత్తగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కాబట్టి విదేశీ ప్రయత్నాల కంటే రాహువే కారకుడు. ప్రస్తుతం ద్వితీయంలో ఒక చంద్రగ్రహణం జరుగుతుంది. విదేశీ ప్లానెట్స్ రాహువు, చంద్రుడు వాళ్ళిద్దరికీ ఇక్కడ గ్రహణం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మానుకోవడం బెటర్. ఇక చివరగా కుటుంబ పరంగా, ప్రేమానురాగాల పరంగా ఎలా ఉంటుంది? కుటుంబాలు, ప్రేమానురాగాలు అనేవి సహజంగా వీళ్ళకు చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువేనండి. చిన్నప్పటి నుంచి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, అలవాటు ఉంటుంది వీళ్ళకు.
ఎందుకంటే వేరే అవసరం వీళ్ళకి ఉండదు. ఉంటే కూడా అది తాత్కాలికమైన మళ్ళీ వీళ్ళకి అర్థమవుతుంది. ఆడ అవసరం తీరింది, వచ్చినాడు, నటించినాడు, పని చేసుకున్నాడు, చెక్కేసాడు, మళ్ళీ పని ఉంటే వస్తాడు మనకని కనుక్కుంటారు వీళ్ళు. మకర రాశి వాళ్ళు వీళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకోవడం బెటర్. చేసుకుంటూ ఉంటారు కూడా వాళ్ళు. ఎందుకంటే ద్వితీయాధిపతి శనే, రాశాధిపతి శనే. శని ఎప్పుడు కూడా ఆయన సంతోషానికి కారకుడు కాదు, మనం కడుపులో కలిగే బాధకు కారకుడు శనేశ్వరుడు. కడుపులో కలిగే బాధ, నమ్మక ద్రోహంతో, అది నా కడుపు మంట నీకు తగులుతుంది అంటారు. నా చెయ్యి మంట, నా తలకాయ మంట అని చెప్పరు. ఇప్పుడు ఎక్కడ శాపం పెట్టేటప్పుడు నా కడుపు మంటే అంటారు. ఆ కడుపులో కలిగే బాధకు శని కారకుడు. ఆ శనే వీళ్ళకు రాశాధిపతి. వీళ్ళతో వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం, వీళ్ళతో వీళ్ళు బంధుత్వం చేయడం అనేది వీళ్ళకి ఎక్కువ పరిచయం అవుతుంది. జీవితంలో పెద్ద అయ్యే కొద్దికి ఎవరు మనకు ఎవరు కారు, అందరూ కూడా అవసరాల కోసం మనం ఉన్నారు మనతో పాటు అనేటువంటి సత్యం వీళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా వీళ్ళకు నేను చెప్పిన దాన్ని బట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాబట్టి ఆ సత్యం ఎక్కువ తెలుసుకుంటారు, నవ్వుకుంటారు. ఎంత నమ్మకమైనా కానీ వీరికి ఏదైనా చేసి చూద్దామని చేసి చూస్తారో, వాళ్ళ అవసరం తీరగానే వాళ్ళు తలుక్కుంటారు, వీళ్ళు నవ్వుకుంటారు. ఇక మనం పరిహారాల్లోకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతం గ్రహస్థితి బట్టి వీళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఉన్న పరిస్థితి బట్టి, ఉన్న పరిస్థితులు బట్టి వీళ్ళకి వ్యక్తిగత సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక రాశి. వ్యక్తిగత సామర్థ్యం అంటే ప్రత్యేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక రాశి ఇది. కాబట్టి వీళ్ళు దేనికి భయపడిన తత్వం వీళ్ళకి గంట కలిగిందంటే ఇంక ప్రపంచంలో ఎవరికి భయపడరు. ఆ శక్తే వీళ్ళకు శ్రీరామ రక్ష. ఈ గోచారాలు ఇవంతా తాత్కాలికమండి, నెలలు రోజులు వారాలు ఉంటాయి. కానీ వీళ్ళు శాశ్వతం కదా, అప్పుడు దేనికి భయపడాలనేటువంటి తత్వమే వీళ్ళకు శ్రీరామ రక్ష. ఇంకా ఆ దానం చేయండి, ఈ దానం చేయండి అనేది చెప్తే కన్నా ఒకవేళ చేయకపోతే ఏమైపోతుంది, చేస్తే ఏమొచ్చేస్తుంది అనేటువంటి స్థాయి కలిగిన వాళ్ళు వీళ్ళు. అది ఎప్పుడు గొప్పదే, అది వీళ్ళకి శ్రీరామ రక్ష. సో మనం ఏ పని చేసినా కూడా విజయవంతం కావాలనే సంకల్పంతో చేస్తూ ఉంటాము. వీళ్ళ ప్రయత్నాలు విజయవంతం కావాలన్నా, అలాగే చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? చంద్రగ్రహం తాలూకు నుంచి తప్పించుకునే దానికన్నా దాన్ని ఎదుర్కోవడం బెటరు. ఎలా ఎదుర్కోవాలంటే జప తప హోమ దానాల వల్ల వీళ్ళు దాన్ని ఎదుర్కోవచ్చు, ఎదుర్కొని దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క రాశి వాళ్ళు. కర్మను ఎప్పుడు మనం తప్పించుకోలేము. ఒకవేళ తప్పించుకుందామంటే అది ఇంకా ఎక్కువైపోతుంది. అదే దాన్ని ఫేస్ చేసామంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, పరిణతి వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు జలుబు జ్వరం రావాలి, అలాగే గొంతులో మార్పులు, తలలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ జరగాలంటే జలుబు జ్వరం రావాలంటారు, డాక్టర్లు చెప్తారు. అవి రోగాలు కావు బాబు, సిమ్టమ్స్. చిన్నప్పుడు ఉన్నటువంటి క్యూట్ వాయిస్ పెద్ద నాకు ఎందుకు ఉంటుంది, ఉండదు. కాబట్టి జలుబు వారం రోజులు పోదు, అదే దాని ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతుంది. మందులు వాడితే వారం రోజులు, మందులు వాడకపోతే 7 రోజులు అని సామెత వచ్చేసింది దానికి. అట్లా ఈ రాశి వాళ్ళకు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలి. మీరు అడిగారు అంటే 3వ రాశి వీళ్ళ ప్రయత్నము. 3వ రాశి అంటే మీనరాశి. మీనరాశిలో శని వక్రించాడు. లాభస్థానము, అవి ఫలితాన్ని చేసే ప్రయత్నాలు ఫలితం రావాలంటే, లాభం కలగాలంటే లాభస్థానము 11 అంటే వృశ్చిక రాశి వీళ్ళకి 11వ రాశి. ఇప్పుడు 3వ రాశిలో ఉన్నటువంటి పూర్ణ నక్షత్రం ఏది? ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం అధిపతి ఎవరు? శనేశ్వరుడే. ఉత్తరాభాద్ర అంటే ఎవరు? కామధేనువు. మనం పూజించేటువంటి కామధేనువు ఉత్తరాభాద్ర నక్షత్రం. కాబట్టి గోసేవ అధికంగా చేసే కొద్దికి వీళ్ళకు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయండి. ఇంకా గోచార ఫలితాలు నథింగ్. గోశాలకు వెళ్ళి అక్కడ ఒక గంట సేపు కూర్చోండి, ఆ బ్రీతింగ్ తీసుకురండి కడుపు నిండా. ఇప్పుడు మనము ఒక డ్రైనేజీ పక్కన ఉంటాం, ఏం బ్రీతింగ్ చేస్తాం? కడుపు నిండా దుర్గంధాన్ని బ్రీతింగ్ చేస్తాం. రోగాలు వస్తాయి, కిడ్నీలు చెడిపోతాయి, టాక్సిన్స్ లోడ్ అయిపోతాయి. అదే గోశాలలో ఉంటే అద్భుతమైనటువంటి ఆ యొక్క అమృత తుల్యమైనటువంటి గాలి మనం పీలుస్తాం. ఆటోమేటిక్గా మనలో ఉన్న నెగిటివ్ బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది, అనుగ్రహం పెరుగుతుంది. కుదిరితే ఎంతో కొంత అటు ఫుడ్కో, మెడిసిన్కో, కుటీరాలకో, సంరక్షణకో మనం ఇవ్వాలి. సేవ మన శక్తి కొలది లైఫ్ టైం చేసుకోవచ్చు. లైఫ్ టైం వీళ్ళు గోసేవ చేసుకుంటే వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంటాయి. అదేవిధంగా లాభస్థానము 11వ రాశి వృశ్చికం, అందులో నడి నక్షత్రం అనురాధ. అనురాధ నక్షత్రం అంటే ఏమి? వృశ్చిక రాశి అంటేనే బాత్రూమ్ అని చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో. ఎస్పెషల్లీ అనురాధ నక్షత్రం అంటే లెటిన్ బేషన్, మన మలమూత్ర విసర్జన అవయవాలు, మన ప్రైవేట్ పార్ట్స్ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఏం చేయొచ్చు అంటే, వీళ్ళింట్లో బాత్రూమ్ వీళ్ళు ఎప్పుడు శుభ్రం చేస్తారంటే 11వ స్థానం అనేది వీళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. బాత్రూమ్ గలీజ్ గురిని పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా.
లాభస్థానం అదే అయింది, బాత్రూమే లాభస్థానం అయింది. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే 15 రోజులకు ఒకసారి, కనీసం 2 వారాలకు ఒకసారి ఓ కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో నైవేద్యం ఇవ్వాలి. బాత్రూమ్ నైవేద్యం అంటే ఏమి, కొట్టి పెట్టేయడం. నైట్ పడుకునేటప్పుడు కొద్దిగా కుంకుమ 2 పంచాలి. చూడడానికి భీకరంగా ఉంటుంది. మళ్ళీ కొబ్బరికాయలు బాత్రూంలో కుంకుమ ఏదో ఒక తంత్రంలాగా ఉంటుంది. యాక్చువల్గా తంత్రం ఏది, వీళ్ళకి 11వ స్థానం లాభస్థానము. లాభం మంచి పెరగాలంటే దాన్ని శుభ్రంగా పూజలాగా చూసుకోవాలి. వీళ్ళే క్లీన్ చేసుకోవాలి నీట్గా, శుభ్రంగా మొహాన్ని మాస్క్ వేసుకొని నీట్గా వీళ్ళు కడిగితే వీళ్ళ 11వ స్థానం శుభ్రమవుతుంది. ఈ కొబ్బరికాయ పరిహారం చేసుకోవచ్చు. తెల్లవాత వేసి డస్ట్బిన్లో వేసేయాలి. అదే మలమూత్ర విసర్జన అవయవాలు నేను అన్నాను కదా, మరి డెలివరీ హాస్పిటల్స్, మెటర్నిటీ అంటారు, చిన్నపిల్లల ప్రసూతి హాస్పిటల్, ఆ హాస్పిటల్కి వీళ్ళు ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ తీసిచ్చే కొద్దికి వీళ్ళ లాభాలు పెరుగుతాయి. ఇది చేసి చూస్తే ఆచరణలో తెలుస్తుంది. ఇవి ప్రకృతి పరిహారాలు. ఈ ప్రకృతి పరిహారాలకు, వ్యక్తిగత పరిహారాలకు, తంత్ర పరిహారాలకు గోచారంతో సంబంధం లేదు, జాతకంతో సంబంధం లేదు. లాభస్థానం బలపడిందంటే లాభాలు పెరుగుతాయి, ప్రయత్నస్థానం పెరిగిందంటే మన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అప్పుడు గోసేవ, మాతృసేవ. మాతృసేవ అంటే హాస్పిటల్లో, అరే గర్భిణీ స్త్రీలకు వీళ్ళు ఏదైనా ఆటో కానీ పెట్టుకున్నాం ఉదాహరణకు, ఈ మకర రాశి వాళ్ళు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, వెనకాల బోర్డు వేసిన కొన్ని ఆటోలు తిరుగుతుంటాయి, వాళ్ళు మకర రాశి వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ మాతృభావము, వాళ్ళ చెల్లో తల్లో అక్కో ఉంటే మనం ఎట్లని ఆలోచిస్తారు వాళ్ళు, అది వచ్చేస్తుంది. ఈ 2 వీళ్ళకు ప్రయత్నాలు లాభాలు తెచ్చిపెట్టేటువంటి, చేసిన ప్రయత్నాలు లాభంగా మారే విధంగా చేస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మన నక్షత్ర కారకత్వము, దాని యొక్క వ్యక్తిగత పరిహారం చెప్తున్నాం. అదేవిధంగా వీళ్ళు అనురాధ నక్షత్రం అంటే ఏమంటే మనం తినే పొంగలి, నెయ్యితో చేసినటువంటి పొంగలి వీళ్ళు ఫేవరెట్ ఫుడ్గా తీసుకోవచ్చు. సో సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.